ఎవరిని తీసుకెళ్ళలేను, ఒక్క నయా పైసాని తీసుకెళ్ళలేను, ఒక్క నాణ్యాన్ని తీసుకెళ్ళలేను, ఒంటరిగా వెళ్ళాల్సిందే అని చెప్పి. అంటే మరి నీ ఆస్తి ఇక్కడే ఉండిపోతుంది, నా ఇక్కడే ఉండిపోతుంది. అంతస్తులు, పేరు, ప్రఖ్యాత, కుటుంబము, ధన సంపద అన్నీ ఇక్కడే వదిలేవాలి అంటాడనమాట. అవునా అంటాడు. అప్పుడు రాజుగారు అంటారు, సరే నీకు ఇవన్నీ అర్థం కాదులే కానీ నువ్వు ఇన్నాళ్ళు సేవ చేసావు, ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకో, నీకు ప్రతి నెల పెన్షన్ పంపిస్తాను. ఇప్పుడు నువ్వు నీకన్నా, ఎందుకంటే మా గురువుగారు చెప్పారు కాబట్టి ఒక మూర్ఖుడు తిరగాలి నగరం అంతా అని చెప్పి, కాబట్టి నీకన్నా మూర్ఖుడిని వెతుకు, అతని చేతికి జెండా ఇచ్చేసి నువ్వు రిటైర్మెంట్ తీసుకుంటారు. సరే రాజా అంటాడనమాట. అని వెంటనే జెండా తీసుకొని రాజుగారు చేతిలో పెట్టేస్తాడు. రాజుగారు షాక్ అవుతారనమాట. అరే పిచ్చోడా ఏం చేస్తున్నావంటే, మీరే చెప్పారు కదా నాకన్నా మూర్ఖుడిని వెతికి అతని చేతి జెండా పెట్టమని, అందుకని పెట్టారంటారనమాట. రాజుగారికి అర్థం కాదు, నేను మూర్ఖుడిని అవడం ఏంటి అంటారనమాట. నీకు నిజంగా పిచ్చి ముదిరిపోయిందని చెప్పి. అప్పుడు ఆ మూర్ఖుడు అంటాడు, అంతే కదా రాజా, నువ్వే చెప్తున్నావు కదా, సో నాకంటే నేనంటే మూర్ఖుడిని, నాకు తెలియదు ఇవి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి డబ్బు ధనం తెలియదు, కానీ నీకు అన్నీ తెలుసు. డబ్బు నీతో పాటు రాదు అని తెలుసు, కుటుంబం నీతో పాటు రాదు తెలుసు, సైన్యము, రాజ్యము, పేరు ఇవి ఏవి నీతో రావు అని తెలుసుకోవడాన జీవితాంతం దానికోసమే నువ్వు కష్టపడ్డావు.